సంవత్సరాలకి కౌన్సిలర్, అది చిన్న వయసులో అసలు ఎలా? అంటే ఓటుకి 5,000 వంచుకుంటా 6,000 వంచుకుంటా చేసి ఏదో మనల్ని నా రాజకీయ అనుభవం అంత లేదు. ఫస్ట్ టైం ఎలక్షన్ గా నువ్వేం కొడతావు, 23 సంవత్సరాలు నీకు. మీ అపోజిట్ క్యాండిడేట్ పేరు ఏంటి? నవాజుద్దీన్ అని సిట్టింగ్ వైస్ చైర్మన్. బండి సంజయ్ గారు కాన్వాయ్ని ఆపి మరి మిమ్మల్ని చూసి ఆపి మరి మీతో మాట్లాడడం జరిగిందంట. జెన్సీ కదా, మీరు జెన్సీ కదా వేసుకుంటారు కదా. మరి అప్పుడు అతను పొజిషన్ ఏంటి మీరు గెలిచినాక? అన్నప్పుడు మనం బాధపడి భయపడి ఉంటే అలా గెలవకపోతుండే, మీ ముంగడ కూర్చునే అవకాశం రాకపోతుండే. అదే ఫస్ట్ అకేషన్ నన్ను గెలవడం, అట్లా కలుస్తాను నేను అనుకోలేదు. కరెంటు పోల్లకు కూడా సంబంధించి మీరు ఫైట్ చేశారంటే 25 రోజులు ఏంటి అసలు? చాలా ప్రాణాలు 2-3 వేల మంది చచ్చిపోయిన ఒకటే స్పాట్లో అంటే ఎంత దారుణంగా ఉంటుంది అన్నానంటే. బండి సంజయ్ ఇప్పుడు ఎవరైతే బండి సంజయ్ గారు మిమ్మల్ని ఆ రోజు ఎయిర్పోర్ట్లో కలిశారని చెప్పారు కదా, మిమ్మల్ని చూసి వెహికల్ ఆపాడు కదా, ఏం చెప్పాడు మీతో? ఫస్ట్ అన్నది ఏంటంటే, ఏం హీరో కౌన్సిలర్ సాబ్ ఇంకా షార్ట్లు వేసుకొని తిరుగుతాను, ఇట్లా కౌన్సిలర్ అయినా వాడలో తిరిగి షార్ట్లు వేసుకొని ఎయిర్పోర్ట్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్, ఆయన ఏజ్ 23 సంవత్సరాలు, అపోజిట్ క్యాండిడేట్ 23 సంవత్సరాల అనుభవం కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని 59 ఓట్లతో ఓడగొట్టారు. మరి మనతో పాటు ఉన్న గెస్టు చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించిన 18వ వార్డు కౌన్సిలర్ శివకృష్ణ గారు మనతో పాటు మాట్లాడిస్తే ప్రయత్నిద్దాం. నమస్తే అన్న. నమస్కారం. ఎలా ఉన్నారు? అంత గుడ్. 23 సంవత్సరాలకి కౌన్సిలర్, అది చిన్న వయసులో అసలు ఎలా? ప్రజలు నమ్మిండ్రు, నమ్మకాన్ని నిలుపుకునే ప్రయత్నం మనం చేస్తాను. మీ అపోజిట్ క్యాండిడేట్ చాలా డబ్బులు కూడా చాలా ఒక 60-70 లక్షల దాకా ఖర్చు పెట్టారన్నారు, అయినా కానీ మీరు గెలిచారు ఎలా? అంటే ఓటుకి 5,000 వంచుకుంటా 6,000 వంచుకుంటా చేసి ఏదో మనల్ని డిగ్రేడ్ చేసి ఫస్ట్ టైం ఎలక్షన్ గా నువ్వేం కొడతావు, 23 సంవత్సరాలు నీకు నా రాజకీయ అనుభవం అంత లేదు నీకు, మంచి ఎక్స్పీరియన్స్ అయితే లర్నింగ్ నీకు, చూసుకుందాం వచ్చే ఎలక్షన్లలో నీకు మంచి అవకాశం ఉంటుంది పో అని చెప్పేసి అట్లాంటి అంటే మనల్ని తక్కువ చేసే సందర్భాలు కూడా వచ్చినాయి. కానీ ఏదైతే అయితే అమ్మవారు డిసైడ్ చేస్తే ఓట్లేసే పబ్లిక్ డిసైడ్ చేస్తారు, నువ్వెవరు నేనెవరు మాట్లాడుకోవడానికి అని చెప్పేసి ధైర్యంగా అట్లనే. మీ అపోజిట్ క్యాండిడేట్ పేరు ఏంటి? నవాజుద్దీన్ అని సిట్టింగ్ వైస్ చైర్మన్. మరి అక్కడ మైనార్టీ ఓట్లు లేవా? ఎక్కువ ఉన్నాయి, 200 ఓట్లు మైనార్టీయే ఉన్నాయి. మొత్తం ఎన్ని ఓట్లు అక్కడ? అక్కడ 1300 చిల్లర ఉంటాయి అన్న. మీరు 59 ఓట్లతో 59 ఓట్లతో గెలిచి. అప్పుడు అతని ఫీలింగ్ మీతో అన్నాడు కదా, నీకు ఇది ఒక లర్నింగ్ లా ఉంటుందని. మరి అప్పుడు అతని పొజిషన్ ఏంటి మీరు గెలిచినాక? ఇక అంతే, ఆ రోజు మనము ఆయన అన్నప్పుడు మనం బాధపడి భయపడి ఉంటే అలా గెలవకపోతుండే, మీ ముంగడ కూర్చునే అవకాశం రాకపోతుండే. ఇక మన ఆన్సర్ ఆ సమాధానము గెలుపుతోనే చెప్పినామని చెప్పేసి అనుకున్నాం. ఒకటి రీల్స్లో బాగా ట్రెండింగ్ నడుస్తుంది. ఎవరైతే మన కేంద్ర సహాయక హోమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో బండి సంజయ్ గారు, కాన్వాయ్ని ఆపి మరి మిమ్మల్ని చూసి ఆపి మరి మీతో మాట్లాడడం జరిగిందంట. అది బాగా రీల్స్లో ట్రెండింగ్ అయింది. ఏంటి అసలు బండి సంజయ్ గారితో మీ రిలేషన్? అది నాయకునికి కార్యకర్తకు ఉన్న రిలేషనే అన్న. నా ఒక్కంతోని కాదు, ఇంతకుముందు చాలా సందర్భాలలో అంటే నా ఒక్కని కోసం అని కాదు, ఆయన కార్యకర్తకు ఆపద వచ్చిందని అంటే ఖచ్చితంగా ముందటుండా వెనుకటుండా ఏదో ఒకటి ఆయన సాయం చేసి ఆ సమస్య నుంచి ఆయన గట్టెక్కిచ్చే ప్రయత్నం చేస్తాడు సంజయ్ అన్న. కాబట్టి ఇవాళ ఆయన అంత గొప్పగా ఇవాళ రాష్ట్రంలో అందరూ కూడా చర్చించుకుంటున్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ కార్యకర్తల గుండెల నుంచి ఆయన స్థానం కోల్పోలేకపోతున్నారు. అంటే ఆ సందర్భం ఎట్లా వచ్చిందని అంటే కాన్వాయ్ ఆపడం. అంటే ఫస్ట్ టైం మీరు గెలిచినాకనైనా? గెలిచిన తర్వాత ఫస్ట్ టైం జనరల్గా గెలిచిన తర్వాత సంజయ్ అన్న దగ్గరికి పోలేదు నేను. అదే ఫస్ట్ అకేషన్ అన్నను కలవడం, అట్లా కలుస్తాను నేను అనుకోలేదు. గెలిచిన తర్వాత 3 నెలలు అవుతుంది అప్పటికే. గెలిచిన తర్వాత అన్నను పోయి కలుద్దాము అట్లా ఇట్లా అనుకున్నాం. కానీ పబ్లిక్ మనకు నమ్మకం అంటే నా వయసు 23 సంవత్సరాలు, నేను గెలిపించిన తర్వాత అక్కడ సమస్యలు చాలా ఉన్నాయి. 20-30 ఏళ్ళ నుంచి అనేక ఇష్యూస్తోని పబ్లిక్ అందరూ కూడా సరిగా రోడ్లు లేక, డ్రైనేజ్ సిస్టమ్ లేక, కనీస వసతులు లేక, అంటే ఏదో కరెంటు పోల్లకు కూడా సంబంధించి మీరు ఫైట్ చేశారంటే 25 రోజులు ఏంటి అసలు ఇది? అది కూడా కరెంటు పోల్ది కూడా అంటే మా దగ్గర జగన్నాథ్ ఆలయం అని ఉంటుంది. దాని ఆపోజిట్ లో ఓ స్తంభం ఉంటది, అది ఎప్పుడో అట్లనే పెట్టేసి ఉంచిండ్రు. అది కమర్షియల్ స్ట్రీట్ కు పోయే దారి అన్నట్టు. పెద్ద పెద్ద వెహికల్స్ హెవీ వెహికల్స్ పోతాయి. ఈ జియో వైర్లు జనరల్ గా కిందికి ఉంటాయి. ఆ వెహికల్ వచ్చి తాకడం వల్ల తేపకోసారి ఆ పోల్ పడిపోతుంటాయి. నేనేమని చెప్పినానంటే మళ్ళీ అదే మే 27th 28th మళ్ళీ అట్లనే పోల్ పడిపోయింది. ఫోన్ వచ్చింది నైట్ 1కి. ఇమీడియట్ గా అక్కడ నుంచి వెళ్ళిపోయినాం. పోయి చూసే వరకు ఆడ స్తంభాల అని ఒక స్తంభం పడిపోయి ఉన్నది, వైర్ల మీద ఆగున్నది. కరెంట్ కట్ అయిపోయి కట్ చేసేసిండ్రు. మరి కరెంట్ రావాలి కదన్న, ఎట్లా అని అంటే అతను దొరకాలి. దొరికిన తర్వాత అతని దగ్గర నుంచి వీళ్ళ ఫార్మాలిటీస్ ఏమో ఉంటాయట, అది ఫైనో గీనో తీసుకున్న తర్వాత అప్పుడు మేము కొత్త పోల్ వేస్తామంటాడు. మరి అప్పటిదాకా కరెంట్ ఎట్లా అని అంటే అది మనం ఏం చేయలేమంటాడు. 11 kV వైర్ జెండా అంటే మా దగ్గర జెండావాడ అనే ఏరియా ఉంటుంది అన్నట్టు, అటు సైడ్ దాకా అంత ఇదే వైర్ మెయిన్ సప్లై అవుతుంటుంది. మరి వాళ్ళ ఓకే ఇష్యూ అయిపోయింది, దాన్ని మీరు చూసుకోండి, కానీ వాళ్ళకు మనమైతే కరెంట్ సరఫరా చేయాలి కదా, పబ్లిక్ ఇబ్బంది పెట్టద్దు కదా అంటే వినరు. ఫోన్ల మీద ఫోన్లు చేసి ఎస్సీ గారికి, ఏడీ గారికి, డిఈ గారికి
ఇట్లా వీళ్ళందరికీ ఫోన్లు చేయంగా జంపర్స్ పెట్టేసి టెంపరీగా కరెంట్ స్టార్ట్ చేసిండు. నేనేమని చెప్పిన అంటే సద్దుల బతుకమ్మ మా దగ్గర చెన్నూరులో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి ఆడతారు. జగన్నాథ్ ఆలయం మార్కెట్ అని ఉంటుంది అన్నట్టు, అక్కడికి వచ్చి ఆడతారు. వాళ్ళకి అందరికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. మళ్ళీ మనము ఏదైనా వెహికల్ వచ్చి మళ్ళీ గుద్దినా అని మళ్ళీ అదే పరిస్థితి వస్తుంది. ఆ మధ్యలో కరెంటు పోల్ అంటే ఆ పోల్ ఏదైతున్నదో అది తీపిచ్చేసి మొత్తానికి ట్రాన్స్ఫార్మర్ నుంచి కరెంటు పోల్ ముందుకు జరిపించి డైరెక్ట్ సప్లై మనం చేయొచ్చు కదా, ఇది ఈ జంక్షన్ అవసరం లేదు కదా అని చెప్తే వినుట్లేదు. అరే అట్లా కాదన్న అయితే మా దగ్గర ఇంకోటి ఏంటంటే మార్కెట్లోనే ఎవ్రీడే మార్నింగ్ అక్కడ కూర్చుంటానండి. మార్కెట్ అంతా అక్కడనే ఉంటుంది, మా వార్డులోనే వస్తుంది. ఓకే, దాదాపు 300-400 మంది అమ్మడానికి కూరగాయలు అమ్మడానికి మాత్రమే వస్తారు అక్కడికి. అంటే కొనుక్కోవడానికి 1000-2000 మంది వస్తారు. ఎవ్రీడే మార్నింగ్ 2,000-3,000 మంది హెవీ అంటే పబ్లిక్ అక్కడ ఉంటారు. పుసుకన అది వంగిపోయిన పోలు పడిపోతే 11 kV వైరు స్టేట్లో సెన్సేషన్ అవుతుంది. చాలా ప్రాణాలు 2-3 వేల మంది చచ్చిపోయిన ఒకటే స్పాట్లో అని అంటే ఎంత దారుణంగా ఉంటుంది అన్నారంటే మాకేం సంబంధం అంటారు ఎవరు అధికారులు. అది మాకేం సంబంధం అంటే పడిపోయిన తర్వాత అంటే ఆ వాడలున్న ప్రజలు ఎవరు నా ఇష్యూ అడగలేదు. నాకు అంటే ముందస్తే మనం ముందు జాగ్రత్త మనం చేపియాలి. బతుకమ్మ అప్పుడు యూజ్ అవుతుంది. ఇటు కరెంటు పోల మార్కెట్లో కూర్చునే వాళ్ళకి ప్రమాదం జరగకుండా ఉంటుంది. ఇవన్నీ మనము ఇప్పుడు నాయకుడు అనేటోడు అంటే జనరల్గా పాలిటిక్స్లో ఉన్న వాళ్ళు నలుగురు ఆలోచించే కంటే ముందు ఆలోచిస్తేనే నాయకత్వం అంటారు కదా. సో నష్టం జరిగినాక మనం అది అప్పుడు దెబ్బపడిన తర్వాత నొప్పి అంటే రాసుకోవాలంటే దానికి ఎందుకు, అక్కడ నీకు కాలుతా అని తెలిసి మనం ముందే చెప్తే మనం ప్రికాషన్స్ తీసుకోవచ్చు. ఏం జరుగుతుందని చెప్పేసి దానికోసం దానిలాడితే వాళ్ళు ఏం చేసింది, సరే మేము చేస్తామని చెప్పేసి ఒప్పుకున్నారు. June 2 రోజు మేము కంపల్సరీ చేసేస్తామని అంటే సరే అని చెప్పేసి June 1 నాది ట్రైన్ బుక్ అయి ఉండే హైదరాబాద్ నుంచి. మా ఫ్యామిలీ వాళ్ళందరిది మా అక్క కొడుకుది ఫస్ట్ బర్త్డే ఉండే తిరుపతి వెళ్ళడానికి అంత ప్రిపేర్ అయి ఉండే. ఇక వీళ్ళు ఏం చేసిండ్రు, June 2 రోజు మీరు ఉంటే మేము చేస్తామన్న తర్వాత మా ఇంట్లో చెప్పాలి. ఇక రాను అంటే మళ్ళీ ముందు నుంచి లొల్లి అవుతుంది అని చెప్పేసి ఆ టైంకి చెప్దామని చెప్పేసి కేరళ ఎక్స్ప్రెస్ అని మా దగ్గర రామగుండం నుంచి ఉంటుంది, కేరళ ఎక్స్ప్రెస్కి వస్తా అని చెప్పేసి చెప్పిన. అక్కడ సాయంత్రం దాకా అట్లా దాటేసిన. ఇక సాయంత్రం అయిపోయిన తర్వాత ట్రైన్ అందలేదు అట్లా ఇట్లా అని చెప్పి నువ్వు కావాలని అస్సలేవు అది అయిన తర్వాత ఏదేదో వాళ్ళు బాధపడతారు. ఆడికి పోతే నలుగురు ఆనందపడతారు కావచ్చు కానీ ఇక్కడ ఉంటే 40 మందికి రేపు బతుకమ్మ ఆటలు అందరికి యూజ్ అవుతుంది. ఒక లీడర్షిప్ అనేది ఇక్కడే స్టార్ట్ అయిపోయింది నీకు. అంటే లీడర్ అనేవాడు ఎలా ఉండాలి ప్రజలకు అందుబాటులో అనేది, అంటే ఫ్యామిలీని కాదని చెప్పి ఇక్కడ ఆగిపోయినావు అంతే. ఆడికి పోతే నలుగురు హ్యాపీగా ఫీల్ అవుతారు కావచ్చు, చాలా తన అకేషన్స్ షేర్ చేసుకున్నామని చెప్పేసి. అదే ఇక్కడ ఉంటే రేపు చాలా మందికి సఫర్ అయ్యే ఇష్యూని మనము సాల్వ్ చేసిన వాళ్ళం అవుతాం కదా, వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. పోనీ అట్లనే ఇక బాధపడితే తిట్టుకొని మొత్తానికైతే ఆఫీసర్స్ చాలా ఇబ్బంది పెట్టి దాన్ని సక్సెస్ చేసే 25 రోజులు. అయితే నాకు ఒక బాధ ఏముండే అంటే June 2 రోజు వాళ్ళు ఉంటే నేను ఉంటే వాళ్ళు చేస్తామని చెప్పాను, అది చేశారు. అట్లనే మళ్ళీ పోలు అక్కడనే పెట్టేసి యథావిధిగా మళ్ళీ అట్లనే అని అంటారు. అరే ఇది అంతెందుకు పెట్టినాను, 5 నిమిషాల గ్యాప్లో పొద్దుగాల 6:30 నుంచి నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకుండా పెట్టేసిండ్రు. అది అరే ఎందుకు ఇట్లా జరిగిందని మళ్ళీ లొల్లి పెట్టి ఓ 10-15 రోజులు వాళ్ళతో ఎంబడవాడి జిడ్డుకు పోయి లొల్లి ఇష్యూ ఎంత అయిన తర్వాత మళ్ళీ లాస్ట్ దాన్ని శాంక్షన్లు చేయించి ఈ కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో తిరిగిన తర్వాత ఏడి దాంట్లో ఉంటాడు ఏడి ఇట్లా ఈ టర్మినాలజీ ఉంటుంది అన్నట్టు వాళ్ళ అధికారులు. ఇవన్నీ మనకి ABCDలు నేర్చినట్టు అయిపోయింది. ఆ తర్వాత లాస్ట్కి 24th రోజేమో ఫైనల్గా చేసిండు. ఆ రోజు అంటే నా టైం బాగాలేదా అదేందో మంచిది తెలియదు కానీ June 2 రోజు మా అక్క కొడుకుది బర్త్డే ఉండే. ఆ రోజు చేస్తామని అంటే ఆ రోజు పోకుండా ఉండి ఆగి చేసుకున్నాము. ఆ రోజు కాలేదు. దానికోసం కొట్లాడంగా June 24th రోజు ఫైనల్గా చేసిండ్రు. ఆ రోజు మా పిన్ని US నుంచి వచ్చిన సంజయ్ అన్న ఆ రోజు వచ్చే రోజు అనుకోకుండా కలిసిన ఆ పిన్ని ఆ రోజు 24th రోజు వెళ్ళిపోతున్నది. అదే రోజు ఇక్కడ వర్క్ జరుగుతున్నది. ఇప్పుడు ఇక్కడ నేను లేకపోతేనేమో వాళ్ళు చేయరు, అంటే ఏదో తప్పించుకుంటారు పని, అదైపోయింది అని చెప్పేసి మళ్ళీ దాన్ని దాటేస్తా అంటారు. ఇక అట్లా కాదని చెప్పి సరే పోనీగా ఎప్పుడు లేము అంటే పోతుంటే వెళ్తుండేమి సెండ్ ఆఫ్ చేయడానికి, కానీ ఏం కాదు ఇక్కడ పని అయితే జరుగుతుంది అని చెప్పేసి. బండి సంజయ్ ఇప్పుడు ఎవరైతే బండి సంజయ్ గారు మిమ్మల్ని ఆ రోజు ఎయిర్పోర్ట్లో కలిశారని చెప్పారు కదా, మిమ్మల్ని చూసి వెహికల్ ఆపాడు కదా, ఏం చెప్పాడు మీతో? మీరు కౌన్సిలర్ గెలిచినాక మీకు ఏం చెప్పాడు, ఎలాంటి టిప్స్ ఇచ్చాడు? చెప్తే ఈ నాయ చేద్దాం అంటే అట్లని కాదు కానీ అయితే సంజయ్ అన్న జనరల్గా ఎంతమంది కలుస్తుంటే ఇక కౌన్సిలర్ అయిన తర్వాత సరే ఇక్కడ లోకల్ ఇష్యూస్ ఉన్నాయి, ఫస్ట్ మనం ఇక్కడ టైం తీసుకోవాలి. సంజయ్ అన్నని మళ్ళీ అన్నారు అంటే ఏ నాయకుడైనా అంటే సంజయ్ అన్నకి ఏంటంటే గ్రౌండ్లో ఉండి ఎక్కువ పని చేసుకుంటే నా దగ్గర రాకున్నా కానీ ఇంకెక్కువ ఆనందపడతాను నేను అన్న వర్షన్లు ఉంటాడు ఆయన. సో నేను కూడా గెలిచినప్పటి నుంచి చెన్నూరు వదిలిపెట్టి ఎక్కడికి పోలే ఫస్ట్ 3-4 నెలలు. అక్కడనే 18వ వార్డు చెన్నూరు మున్సిపాలిటీ అదే
ప్రపంచం అన్నట్టుగా అక్కడ ఇష్యూస్ అధికారులు తీసుకుపోవడం కావచ్చు, కలెక్టర్ ఆఫీస్ పోవడం కావచ్చు, రెగ్యులర్గా అక్కడ ఏమేమి ఉన్నాయో అన్ని ప్రపోజల్స్ ఏం తీసుకుపోవడు, అధికారులందరినీ వాడక తీసుకుపోయి తిప్పుతుండే ఎండాకాలం కూడా. ఇక పిన్ని వాళ్ళు వస్తున్నారు, పిన్ని వాళ్ళు వస్తుంటే పోయిన అంటే ఎయిర్పోర్ట్కి పోయిండే. అదే టైంకి సంజయ్ అన్న వెళ్ళిపోతున్నారు. అయితే నేను ఎయిర్పోర్ట్ బయట ఉండే చూస్తున్నా సంజయ్ అన్న కాన్వేలు అంటే పోతుంటే సంజయ్ అన్న ఇట్లా చూసి ఇట్లా కారు తిప్పించిండు. కారు తిప్పించే వరకు అక్కడ మామూలుగా సిఐఎస్ఎఫ్ వాళ్ళు అందరూ ఉంటారు కదా, అంటే కార్యకర్తలకు ఇంతకు మించి నాయకుని దగ్గర నుంచి ఆశలు కానీ కోరికలు కానీ ఏముండే అనడానికి నేను లైవ్ విట్నెస్ అన్న. ఆయన కేంద్ర మంత్రి, హోంశాఖ సహాయ మంత్రి, డైరెక్ట్ కాన్వాయ్ 30-40 కార్లు ఉంటాయి, సెంట్రల్ మినిస్టర్ కార్లు. ఆయన నన్ను ఇట్లా దండం ఇట్లా పెట్టి ఇట్లా అని అంటుంటే చూసి డైరెక్ట్ ఇట్లా చెప్తే కారు ఆగిపోయింది. కారు ఆగిపోయి ఇట్లా పక్కకి వచ్చింది. డైరెక్ట్ సిఐఎస్ఎఫ్ వెహికల్స్ అన్నీ పక్క పొంటి వస్తాయి. కాన్వాయ్ ఎందుకు ఆగిందో తెలియదు కదా, పోయే కాన్వాయ్ ఆగి కారు మూవ్ అయిందని అంటే సెంట్రల్ మినిస్టర్ ఏం జరిగేది ఏమైంది తెలియదు కదా. ఇమీడియట్గా వెహికల్స్ అన్ని ఇట్లా వచ్చే వరకు మొత్తం పబ్లిక్ జమ అయిన రాడా. ఇక సంజయ్ అన్న నన్ను చూసి పోలీసులు ఎవరు సంజయ్ అన్న అక్కడ నన్ను చూసి ఆడిన అన్న విషయం వాళ్ళకి తెలియదు, నన్ను ఓనిస్తలేరు. సంజయ్ అన్న నుండి ఇటు పిలిచిన తర్వాత చూపించినాం. సంజయ్ అన్న సార్ బులారా అయిన తర్వాత లోపలికి ఇట్లా పక్కన నుంచి పంపించే వరకు మాట్లాడుకుంటా. ఫస్ట్ అన్నది ఏంటంటే ఏం హీరో కౌన్సిలర్ సాబ్ ఇంకా షార్ట్లు వేసుకొని తిరుగుతానా, ఇట్లా కౌన్సిలర్ అయినా వాడలో తిరిగి షార్ట్లు వేసుకొని ఎయిర్పోర్ట్కి వచ్చినావు కానీ అని నవ్వుకుంటా. ఆ జెన్సీ కదా మీరు, జెన్సీ కదా వేసుకుంటారు కదా అని అట్లా నవ్వుకుంటా అని ఇంకంత బాగేనా అంత ఓకేనా అని మాట్లాడి నార్మల్గా. ఆయన కేంద్ర సహాయక హోంశాఖలో ఉన్నాడు, ఒక సెంట్రల్ మినిస్టర్గా ఉన్నాడు. మరి అలాంటి ఈ వ్యక్తి మీద అలాంటి కొడుకు ఎవరైతే భగీరథ ఉండో ఫోక్సో కేసు ఫైల్ అయింది, ఒక అమ్మాయిని మోసం చేశారని చెప్పి. మరి దీన్ని ఎలా చూడొచ్చు? ఒక కేంద్ర మంత్రి సహాయక మంత్రి కొడుకు ఫోక్సో కేసులు ఇరుకోవడం ఎలా చూడొచ్చు? మరి మోసం చేసిందని ఫస్ట్ అంటే వాళ్ళ పర్సనల్ ఫ్యామిలీ విషయం నేను మాట్లాడాల్సిన అవసరం అంటే అది సంజయ్ అన్న చేసిన ఇష్యూ కాదు. ఇప్పుడు నేనున్నా అన్న, మా నాన్న హెల్త్ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీ, ల్యాబ్ టెక్నికల్ ఆఫీసర్ డాడీ. ఇప్పుడు నేనేమైనా తప్పు చేస్తా అనుకుందాం, మా నాన్నని రాజీనామా చేయమంటారా? గవర్నమెంట్ జాబ్కి అర్హత లేదు, ఈయన కొడుకు తప్పు చేసిండు కాబట్టి కౌన్సిలర్గా అలా నాన్న అక్కడ ఉండద్దు, జాబ్కి అర్హత లేదు గవర్నమెంట్ జాబ్కి అని చెప్పేసి నాన్న రాజీనామా. ఎవరు చేసిన మిస్టేక్ వాళ్ళు అనుభవించాలి. ఇప్పుడు మనం పిల్లల్ని అంటామని అంటే నాకు పెళ్లి కాలేదని చెప్తున్నా, జనరల్ ఉన్న సామెత చెప్తాను, పిల్లల్ని అంటారు కానీ ఎందుకంటే ఇప్పుడు నేను చిన్నప్పుడు అటు ఇటు అల్లరి చేస్తే మా అమ్మ నాన్న వాళ్ళే అంటుండే. పిల్లల్ని అంటాం కానీ ఇట్లా పిసపిస లెక్కలు చేస్తే వాళ్ళు రాతలను అనలేం కదా, తలరాతలను అనలేం కదా అంటారు. అక్కడైనా మిస్టేక్ కూడా ఏం చేసింది లేదు, జరిగింది లేదు. ఇద్దరు కలిసి తిరిగిండ్రు, చేసిండ్రు, అన్ని జరిగినాయి. వాళ్ళ ఫ్యామిలీతో టూర్లకు పోయినరు. అప్పుడే జరిగిన ఇష్యూ ఇప్పుడు డిసెంబర్ ఇట్లా జరిగింది అన్నప్పుడు అప్పుడే పోయి కేసు పెట్టేది ఉండే. నరేంద్ర మోదీ గారు వచ్చే ముందు పొలిటికల్గా దీని వెనకైనా రాజకీయ కోణం ఉంది అనుకోవచ్చా? 100% చిన్నపిల్లలని అడిగినా చెప్తున్నారు. అంటే ఎవరు తెరానికి ఎవరు ఉన్నట్టు మరి ఇదే ఉన్నాయి వివిధ పార్టీలు. సంజయ్ అన్న విచ్చల వీడియో పోరాటం చేసిండు. ఆయన నాయకత్వంలో మేము అందరం గ్రౌండ్ లెవెల్లో పనిచేసినాము. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ఇవాళ గవర్నమెంట్లో లేకపోవడానికి, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి ప్రధాన కారణం అప్పుడున్న రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్న. ఆ వీరోచితంగా పోరాటం చేసినా దట్టుకోలేకనే ఇవాళ ఆర్ఎస్ అంటే మీ నాయకుడు ఎవరైతే బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి కోసం పనిచేశాడా? అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రావడానికి అట్లా అంటలేను, మాకు సీట్లు తక్కువ రావడం వల్ల అంటే వ్యతిరేకత అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కనిపించిందన్న మేము అరెస్ట్ అవుతుంటే వారానికి ఒకసారి ఎమ్మెల్యే సుమన్ అన్న గారు వస్తా అంటే మమ్మల్ని అరెస్ట్ చేస్తుండే, అడ్డగోలు అరాచకం చేస్తుండే. బీజేపీ కార్యకర్తల నాయకుల పైన ఉన్న కేసులు ఇవాళ కాంగ్రెస్ వాళ్ళ మీద ఎక్కడ? ఎవరు? బాల్కసుమనా? మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన బాల్కసుమన్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు నాలాంటి ఎంతో మంది కార్యకర్తల్ని అంటే రాష్ట్రం మొత్తం నేను చెప్తున్నా, ఇట్లా మాలాంటి యువమోర్చా నాయకుల్ని కార్యకర్తలు అందరినీ కూడా అడ్డగోలు అరెస్టులు చేపిస్తుండే. ఇళ్ళకు అప్పుడు మా అధ్యక్షుడు బానన్న 40-50 రోజులు జైల్లోనే ఉంటుండే టీఎస్పీఎస్సీ ఇష్యూలా, అంటే పేపర్ లీక్ అయిందని చెప్పేసి. అట్లా ఇప్పుడు అప్పుడున్న కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా కనిపిస్తుండే అన్న రోడ్ల మీద 2-3 కనిపిస్తుండే. ఇప్పుడు వాళ్ళకేందో కేసీఆర్ గారి మీద వ్యతిరేకత తీసుకురావడానికి ప్రధాన కారణం సంజయ్ అన్న. ఆ వ్యతిరేకతను క్యాచ్ చేసుకున్నది కాంగ్రెస్ పార్టీ కాబట్టి వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి పోరాటం చేసింది మేమని ఆ ఉద్దేశంతో మేము చెప్తున్నాం. దాన్ని వాళ్ళు పర్సనల్గా ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా ఏదో పెద్ద పర్సనల్గా ఏదో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లెక్కనో లేదంటే మెజిస్ట్రేట్ లెక్కనో మాట్లాడుకుంటా ఇది ఇక్కడ అది అక్కడ అని చెప్పేసి చెప్తున్నారు. ఆయనకు కూడా సంజయ్ అన్న మీద పర్సనల్ కక్షనే పర్సనల్ గ్రడ్జ్తోనే చేస్తాను తప్ప, ఎందుకంటే అప్పుడు నేను హిందూ దేవుళ్ళని నమ్మ, ఆ అమ్మవారిని నమ్మ, ఈ అమ్మవారిని నమ్మ అని చెప్పేసి ఆయన ప్రమాణం చేసిండు. దాన్ని సంజయ్ అన్న ఇసుంటోళ్ళు ఎక్కడికి వస్తే అక్కడ అడ్డుకోవాలని చెప్పేసి మాట్లాడితే ఆయన అదేంది ఐపీఎస్ ముసుగో లేదంటే ఇంటలెక్చువల్ ముసుగు, సెక్యులర్ ముసుగు ఉండే కదా, ఈ స్వేరలో ముసుగు అంతా కూడా
తొలగిపోయి వేరే వాళ్ళనే ఐక్యత అంటే వాళ్ళ ఏదో పెద్ద చూపించుకొని మేము నవ సమాజం నిర్మాణం కోసం వచ్చినామని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉండే. వాళ్ళందరిది ఈయన మొత్తము వాళ్ళ లోపట్న ఐక్యత ఒకటేసారి దెబ్బతిన్నది. ఆహా, దీని పేరు చెప్పుకొని జ్ఞానం పేరు చెప్పుకొని దేవుళ్ళని దూరం చేస్తానా? జ్ఞానానికి దేవుళ్ళకి సంబంధం ఏందన్నా? అదే సంజయ్ అని అడిగిండు. ఇలా వేషాలన్నీ బట్టబయలు చేసిండు. అదంతా మనసులో పెట్టుకొని ఇక కేటీఆర్ గారికి అంటారా, ఆయనకు అర్థమైపోయింది కేసీఆర్ గారి గవర్నమెంట్ రాష్ట్రంలో పోవడానికి కారణం సంజయ్ అన్న, దొరికిండి వేసుకుందాం పో అని చెప్పేసి చిల్లర రాజకీయానికి తెరలేపిండ్రు. దాన్ని బట్టబయలు చేసుకొని బీజేపీ కార్యకర్తలు ఎంతమంది ఇట్లాంటి ఎన్ని కుట్రలు చేసినా సంజయ్ అన్న వెంటనే ఉంటారని చెప్పేసి మొన్న కూడా అర్థమైపోయింది. ఇప్పుడు ఏదైతే ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన విద్యార్థులు, నాయకులు అందరూ నిరుద్యోగులు ధర్నా చేయడం జరిగింది. మరి ఉగ్రవాదులను కొట్టినట్టు లాఠీచార్జ్ చేయడం జరిగింది. మరి మోడీ గారు ఎందుకు స్పందించలే? మోడీ గారు ఫస్ట్ టైం అర్ధరాత్రి 12 గంటలకు హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పి ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. ఏంటి భయపడ్డా? ఇప్పుడు ఈ ఫస్ట్ సెల్ఫీ గురించి మనం మాట్లాడదాం. ఎందుకంటే కేటీఆర్ గారు కూడా మొన్న ఇట్లా అర్ధరాత్రి వీడియోలు పెట్టే పరిస్థితి వచ్చింది, కదిలించింది సమాజం, ఇది కొత్త తరం జెన్జీ కదిలించింది అని చెప్పేసి చెప్పిండు. జెన్జీ కదిలించింది కాబట్టి 2023లో అప్పచెప్పి ఫామ్ హౌస్లో కూర్చోబెట్టిండు. 24లో మళ్ళీ కదిలించిండ్రు కాబట్టి నరేంద్ర మోదీ గారిని మళ్ళీ అధికారంలోకి అప్పచెప్పిండు. కాబట్టి జెన్సీ ఇట్లాంటి ఈయన మొన్న పోయి బర్త్డే సెలబ్రేషన్లో నేను బంద్ చేసుకుంటానని బ్లాక్ టీ షర్ట్ వేసుకొని పోయి అక్కడ ప్రొటెస్ట్లో కూర్చొని ఉన్నాడు. కనీసం సిగ్గున్నదా అన్న? 16 సార్లు పేపర్ లీక్ అయింది ఇలా గవర్నమెంట్లో. ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ పోయి దానికి నైతిక బాధ్యత. ఆ పేపర్ లీకేజ్ అయినప్పుడు కూడా బండి సంజయ్ గారి పేరు వచ్చింది కదా, బీఆర్ఎస్ ప్రభుత్వం బండి సంజయ్ గారి పేపర్ లీకేజ్ చేశారు. బండి సంజయ్ పేపర్ లీక్ చేస్తారా అని వార్తలు తెలియదు మీకు? హిందీ పేపర్ లీక్ అయింది అది ఇది అనుకుంటా. ప్రెస్ రిపోర్టర్ అన్న లీక్. అది కూడా చెప్తా. ప్రశాంత్ అన్న ఉంటాడు, బురం ప్రశాంత్ అన్న, వరంగల్. ఆ ప్రశాంత్ అన్న ఏం చేసిండు, అన్న పేపర్ లీక్ అయిందన్న, పేపర్ బయటకు వచ్చిందని చెప్పేసి సంజయ్ అన్నకు పంపించిండు. అవి పేపర్ లీక్ అయిందట అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టిండు. లీక్ అయిన పేపర్ని ప్రెస్ అయినా సంజయ్ అన్నకు పంపిస్తే పేపర్ లీక్ చేసింది సంజయ్ అన్న అని చెప్పేసి అరెస్ట్ చేసిండు. ఏమన్నా తెలివి ఉన్నదా వీళ్ళకు? అంటే కావాలని ఇరికించారు అంతే. ఇరికించి కూడా కాదు, పబ్లిక్ అంతా నవ్వుకున్నారు. జియో 317 ఇష్యూలో సంజయ్ అన్న కొట్లాడుతా అంటే దాన్ని డైవర్ట్ చేయడానికి హిందీ పేపర్ లీక్ చేసి అప్పటిదాకా టీఎస్పీఎస్సీ లీక్ అయింది, గ్రూప్ 1 మెయిన్ పేపర్ లీక్ అయింది, అవన్నీ పక్కదారి పట్టించడానికి సంజయ్ 10th క్లాస్ పేపర్ హిందీ పేపర్ లీక్ చేస్తారా అన్న? అంటే ప్రజలందరూ కూడా నవ్వుకున్నారు అప్పుడు జరిగిన సంఘటనలు చూసి. మరి ఇప్పుడు ఇది ఎలా జరుగుతుంది? మరి కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు, విద్యార్థులని లాఠీ చార్జ్ కంటే ముందు సెల్ఫీ వీడియో అన్నారు కదా, అది చెప్తా నేను. నరేంద్ర మోదీ గారు టెక్నాలజీని హైలీ వాడే నాయకులు ప్రపంచం మొత్తంలో. ఇది అగ్రస్థాయిలో ఉన్న వివిధ దేశాల నాయకులే చెప్పాను. ఇప్పుడు ఆయనకు వీడియోలు పెట్టడం కొత్త కాదు. ఇట్లనే 2016లో అప్పటిదాకా ఏ ప్రధానమంత్రి కూడా టీవీల ముందుకు వచ్చి తీసుకునే నిర్ణయానికి ముందే చెప్పి ప్రకటించే టైప్ కాదు. ఆ రోజు కూడా వచ్చి రాత్రి 8 గంటలకు వచ్చి నోట్ల రద్దు ఇయాల నుంచి చేస్తున్నాము, ఈ చిత్తు కాగితంతో సమానం అని చెప్పేసి 500 నోట్లు 1000 రూపాయల నోట్లు అని చెప్పేసి చెప్పిండు. అప్పుడు చెప్పిండ్రు ఆర్టికల్ 370 అప్పుడు చెప్పిండ్రు. ఇట్లా కీలకమైన కోవిడ్ అప్పుడు చెప్పిండ్రు. కీలకమైన నిర్ణయాలు ఏమేమి తీసుకుంటారో దానికంటే ముందు ఖచ్చితంగా వాళ్ళు ప్రెస్ ముందుకు వచ్చేసి అకౌంటబిలిటీతోని నరేంద్ర మోదీ గారు చెప్పారు. ఇప్పుడు ఎక్కువ మంది ఏం చేస్తున్నారు, ఇన్స్టా వాడతారు. మనమందరం కూడా ఇన్స్టానే వాడుతున్నాం. సమాజం అంతా కూడా జెన్జీ అని చెప్తున్నారు కదా, జెన్జీ అందరూ కూడా ఇన్స్టానే వాడుతున్నారు. నేను కూడా జెన్జీనే, 23-24 సంవత్సరాలు నేను కౌన్సిలర్గా గెలిపించిండ్రు. నేను కూడా ఎక్కువ ఇన్స్టానే వాడతా కదా. రీచ్ కావడానికి అసలు గవర్నమెంట్ ఉద్దేశం ఏందన్నది చెప్పడానికి సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఫ్రెండ్స్ అన్నది కొత్తగా అనలేడు, బాయో బైనా అంటుండే, మిత్రో అంటుండే. ఇప్పుడు ఇంగ్లీష్లో జెన్జీ కాబట్టి హాయ్ ఫ్రెండ్స్ అన్నారు. దాంట్లో తప్పేమున్నది అన్న? పెట్టిండు 12 గంటలకు, దాంట్లో రాంగ్ ఏమున్నది? ఇప్పుడు ఎవరైతే సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ అనే వ్యక్తి హయాంలోనే 3 సార్లు పేపర్ లీకేజ్ జరిగింది, 2021, 24, 26. మరి 3 సార్లు పేపర్ లీకేజ్ అయింది. మరి ఆయనకు సంబంధం లేదంటారు ధర్మేంద్ర ప్రధాన్కి? ధర్మేంద్ర ప్రధాన్ గారు లీక్ చేసిన పేపర్ అయితే ఖచ్చితంగానే రాజీనామా చేయాలి అని చెప్పేసి వాళ్ళ అడుగుట్లో తప్పే లేదు. వ్యవస్థల పొరపాట్లు ఉన్నాయి. వ్యవస్థ ఇంత దారుణంగా ఉన్నది కాబట్టే 70 ఏళ్ళు పట్టింది మన దేశం ఈ స్టేజ్కి రావడానికి. ఒక్కొక్కటిగా దాన్ని అకౌంటబిలిటీగా తీర్చుకుంటూ వస్తున్నారు. నరేంద్ర మోదీ గారి గవర్నమెంట్లో ధర్మేంద్ర ప్రధాన్ గారు అంటే ఇంతకుముందు జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి కదా. మరి అంటే నరేంద్ర మోదీ గారు అంటేనే అకౌంటబిలిటీ. రాజీనామా అంటే ఈయన పాత్ర ఉన్నది అంటే ఖచ్చితంగా ఫస్ట్ మనమందరం అడగాల్సిన అవసరం లేదు. నరేంద్ర మోదీ గారే పంపించి రాజీనామా చేయించే స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ చేస్తారు వారు. ఫస్ట్ పేపర్ లీక్ అయిందని ప్రతిపక్షాలకు తెలిసిందా అన్న? లేదంటే జెన్జీ నాయకత్వాన్ని వహించే కాక్రోచ్ పార్టీకి అభిజిత్ దీప్కే ఆయనకి ఇట్లా తెలిసి బయట పెట్టిండా? లేదంటే ఆయన బయట ఉన్న బీబీసీలో లేదంటే మన దేశం మీద ప్రచారాలు చేస్తా అంటే కదా ఇండియాలో అదేంది ఇదేందని చెప్పేసి ఇట్లా ఏజెన్సీల ద్వారా వచ్చిందా? కాదు కదా. ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారే
అది నీట్ పేపర్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వారం 10 రోజులలో పేపర్ లీక్ అయింది, మాకు అర్థమైంది 15 లక్షలకు రాజస్థాన్లో ఎవరో లీక్ చేసిందని చెప్పేసి స్వయంగా వారంతట వారే ఎన్టీఏ పైన ఎంక్వైరీ చేయించిండ్రు. ఆ స్టార్ట్ చేసిన తర్వాతనే కదా బయట మన అంటే సమాజానికి తెలిసింది. అంటే ఆయననే పేపర్ లీక్ చేసి ఉంటే ఆయననే బయటకు చెప్తుండేనా? ఎంత అకౌంటబిలిటీ ఉంటే పేపర్ లీక్ అయిందని చెప్పేసి మళ్ళీ 40-45 రోజులలో ఇమ్మీడియట్గా నీట్ ఎగ్జామ్ పెట్టించిండ్రు, ఎయిర్ ఫోర్స్తోని తెప్పించిండ్రు. మళ్ళీ దానికి సంబంధించిన మల్టీ ఎన్క్రిప్టెడ్ మోడ్తోని సిబిటి ప్యాటర్న్లో కంప్యూటరైజ్డ్ ఎగ్జామ్స్ మేము పెడతామని చెప్పేసి పర్మనెంట్ సొల్యూషన్ చేసిండ్రు. అంటే క్రైసిస్లో కూడా ఆపర్చునిటీస్ ఎత్తికి దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నము. ఒక్కసారి ఇప్పుడు యాక్చువల్గా నీట్ పేపర్ ఒక్కసారి లీక్ అయిందంటే ఎవరిదో తప్పు అనుకుందాం, రెండోసారి లీక్ అయిందంటే సరే, 3 సార్లు లీక్ అయిందంటే మరి ఆయన శాఖలో ఇది ఇంతగానో పేపర్ లీక్ అయితే నా లోటుపాట్లు ఉన్నాయి, 100% ఉన్నది. ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ఆయన తప్పు కాదు, ఆయన తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టే కదా, తప్పు రాజీనామా చేసిండు కదా. ఆయన తప్పు చేసినట్టు కాదన్న, అది ఆయన పాత్ర ఉంటే ఆయన తప్పు చేసినట్టు. ఆయన కింద ఉన్న ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించిన ఎన్నో విషయాలు పాకిస్తాన్కి చేరవేస్తున్నారు అంటారు. అంటే డిఫెన్స్ మినిస్టర్ తప్పు చేసినట్ట, కింద ఎవరో ఆశ చూపో లేదంటే మభ్యపెట్టో ఇట్లాంటి పొరపాట్లు ఉన్నాయి వ్యవస్థల అని చెప్పేసి ఎంత పటిష్టంగా ఉన్నా కానీ మన ఇంట్లో విషయాలు బయట వాళ్ళకి తెలుస్తున్నాయనంటే ఎక్కడో ఒకటి లోపం ఉన్నట్టు. ఆ లోపాన్ని సమకూర్చుకోవడానికే ఇప్పుడు సిబిటి ప్యాటర్న్ కింద మల్టీ ఎన్క్రిప్టెడ్ మోడ్లో పర్మనెంట్ సొల్యూషన్ తీసుకొచ్చిన తర్వాత కూడా రాజీనామా ఇంకోసారి నీట్ పేపర్ లీక్ ఇష్యూ ఎక్కడ కూడా కనిపించదు. ఎందుకంటే జరగకుండా చేసిండ్రు. ఐఐఎం ఎగ్జామ్స్ కావచ్చు, మిగతా సంబంధించిన టాప్ ఎగ్జామ్స్ ఎట్లా జరుగుతుందో ఇప్పుడు కూడా నీట్ ఎగ్జామ్ అట్లా అదే ప్రక్రియలో జరిగే సొల్యూషన్ ఒకటి క్రియేట్ చేసిండ్రు. ఇప్పుడు విద్యార్థులు మరి ఉగ్రవాదులా లేదంటే టెర్రరిస్టులా? అంత దారుణంగా విద్యార్థులను ఎంత దారుణంగా లాఠీచార్జ్ చేశారు. కనీసం మోడీ గారు స్పందించాలి మరి అప్పుడైనా. ఎందుకు విద్యార్థులను కొడుతున్నారని చెప్పి ఎందుకు ఒక మాట కూడా ఒక ప్రెస్ మీట్ కూడా ఎందుకు పెట్టలే? అయితే కొట్టింది విద్యార్థులను కాదు, అక్కడ జరిగింది ఏంది, జెన్జీ పేరు మీద కాక్రోచ్ జనతా పార్టీ పేరు మీద సరే అక్కడ నీట్ ప్రొటెస్ట్ జరుగుతున్నాయి అన్న, విద్యార్థులు వచ్చింది అన్నాం, శాంతియుతంగా ధర్నా చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు తీసుకున్న వీడియోలే కదా, అక్కడికైతే కాక్రోచ్ జనతా పార్టీ కాడికి బీజేపీ వాళ్ళు అయితే ఎవరు వీడియోలు తీసింది కాదు కదా, వాళ్ళు తీసుకున్న వీడియోలే వాళ్ళ అకౌంట్లో ఉన్నాయి. ఇట్లా సెల్ఫీలు ఇట్లా తీస్తుంటే పోలీసు వాళ్ళని రెచ్చగొట్టుడు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అని ఆర్ఏఎఫ్. ఇప్పుడు అదే కనుక లాఠీచార్జ్ చేద్దామని అనుకుంటే ఈ అభిజిత్ దీప్కే అనేట ఆయన పోయిన ఫస్ట్ రోజు టెంట్ వేసుకున్న కాడి నుంచి మొదలు పెడితే పోలీసు వాళ్ళని రెచ్చగొడతా అంటే చేస్తా అంటే ఇలా స్ట్రాటజీలు జయశంకర్ గారికి అంటే ఫారెన్ మినిస్టర్ గారికి, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ గారికి, అమిత్ షా గారికి, నరేంద్ర మోదీ గారికి తెలియదా? ఏదో నేపాల్, శ్రీలంకలో మన బంగ్లాదేశ్లో చేసే ప్రయత్నాలు ఇక్కడ చేసి వెనకాల డీప్ స్టేట్ ఇష్యూతోని ముందుకు పోదామని అనుకున్నారు. కానీ ఇక్కడ నరేంద్ర మోదీ గారి నాయకత్వం ఇవన్నీ చెల్లయని చెప్పేసి మొన్న చెక్కు చెల్లైపోయింది బయట. ఇప్పుడు ఎవరైతే మొన్న ధర్నాలు చేసిండ్రో వాళ్ళకును స్టూడెంట్లకు ఎట్లాంటి సంబంధం లేదని చెప్పేసి స్వయంగా స్టూడెంట్లే అంటున్నారు. అభిజిత్ దీప్కే నీట్ స్టూడెంట్ ఎవరు? ఆ సిఏఏ, ఎన్ఆర్సి ఇట్లాంటి ఆర్టికల్ 370 రద్దు అయినప్పుడు గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఎవరెవరైతే ఉన్నారో అయ్యే ఫోటోలు అయ్యే వీడియోలు కనిపిస్తున్నాయి. వాళ్ళు తీసుకున్న వీడియోలలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ పోలీసు వాళ్ళను డైరెక్ట్ ఇష్టం వచ్చినట్టు కొడతా అంటే అదే అభిజిత్ దీప్కే రుకో వీడియో నికాలరా అని అంటాడు. వాళ్ళని రెచ్చగొట్టి చేసిన తర్వాత ఇంకొక సింగ్ అతను ఆ వీడియోలో కనిపిస్తుంది. ఆయన స్టార్ట్ చేసిండు అంటే వాళ్ళ పానాల మీదకి వచ్చినా కానీ వాళ్ళ లాఠీలు యూజ్ చేయదు, చచ్చిపోవాలి. ఇప్పటికీ దాదాపు 17-18 మంది కళ్ళు పోయి ఉన్నాయని చెప్పేసి ఢిల్లీ పోలీసు వాళ్ళ ఫ్యామిలీస్ అసోసియేషన్ ఉంటాయి కదా, వాళ్ళ పిల్లలతోనే ప్రెస్ మీట్లు పెడుతున్నారు. అంటే వాళ్ళ పానం పోనీ ఏం కానీ అప్పటికి కూడా వాళ్ళు ఎవరు కూడా బాధపడతలేరు. వాళ్ళ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో ఇక ముందైనా కానీ ఇట్లాంటి అంటే దుందుడుకు వ్యవహారం కాకుండా ఏదైనా ఉంటే శాంతియుతంగా చేసుకోవాలని చెప్పి శాంతియుతంగా చేసేదానికి 30-35 రోజుల నుంచి ఎవ్వరు కూడా వాళ్ళకి అదుపలేదు, చేయలేదు. వీళ్ళు శాంతియుతం పేరుతోని ఇష్టం వచ్చినట్టు ఢిల్లీ పోలీసు వెహికల్ ఎందుకు గాలబెట్టాలన్నా? నీట్ ప్రొటెస్ట్లల్లో రాముని పేరు ఎందుకు వెళ్తుంది, అల్లా పేరు ఎందుకు వెళ్తుంది, ఆర్టికల్ 370 అని ఎందుకు వస్తుంది, కాశ్మీర్ అంశం ఎందుకు వస్తుంది, సిఏ క్యూలాయ్ అని ఎందుకు వస్తుంది? ఇప్పుడు మీరు కూడా బీజేపీ వాళ్ళు కూడా ఏదైనా మాట్లాడితే జై శ్రీరామ్ అంటారు ఫస్ట్. అంటే జై శ్రీరామ్ దేవుడు, రాముడు ఒకటే దేవుడు, కతిమ దేవుళ్ళు దేవుళ్ళు కదా, దేవుళ్ళే. మరి ఎందుకు జై శ్రీరామ్ అంటారు? మరి ఓం నమ శివాయ అంటారు ఎందుకు? అంటాము ఓం నమ శివాయ ఎందుకన్నారు? హర హర మహాదేవ్ అని నరేంద్ర మోదీ గారు ఎక్కడ పడితే అక్కడ సభలు అని అంటారు. స్టార్టింగ్ జై శ్రీరామ్ నుంచి ఎందుకు వస్తుంది? రాముణ్ణి మనం ఒక వ్యక్తిగా పోలుస్తున్నాం అన్న. అది చాలా మంది ఉన్నది కదా, చాలా మంది కొంతమంది ఇప్పుడు ఇస్రో అంటున్నాం, నాసా, ఫారెన్ కంట్రీస్ ఉంటాయి కదా, వాళ్ళు ఏదైనా ప్రయోగం చేసుకునేటప్పుడు ఫస్ట్ క్రైస్ట్కి మొక్కుతామని చెప్పేసి చెప్తారు. అందరినీ కనిపే కామన్ పాయింట్ వాళ్ళకు మేక్ జీసస్ బ్లెస్ యుఎస్ అని అంటాడు. అంటే ఇప్పుడు ఎట్లా అంటే సోషల్ మీడియాలో అట్లా నేను రాముని పేరే మీరు ఎందుకు అంటున్నారు కదా, రాముడు మానవుడా దేవుడా అన్న? అంటే మనిషి రూపమే కదా, మనిషి రూపమే.
గొప్ప పనులు ఆదర్శంగా ఉన్నాడు కాబట్టి ఆయనను దైవంగా మనం కొలుస్తాం. అవునా? అంటే మనం కూడా ఆ రామనామం స్మరించుకుంటే, రామనామంతో లంకకు బ్రిడ్జ్ కట్టినరు అంటే హనుమంతుడు వీళ్ళందరూ అంత గొప్ప సంకల్పం వాళ్ళది అని చెప్పేసి చెప్తుండ్రు. అవునా? ఆయన నామస్మరణ చేసుడితోని మనకు పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. మనకు అందరికీ ఆదర్శము, మన యువకులకు కావచ్చు, పిల్లలకు కావచ్చు, పెద్దోళ్ళకు కావచ్చు, ముసలిళ్ళకు కావచ్చు, ఏ ఏజ్లో ఉన్న వాళ్ళకు ఆయన చేసిన అంటే ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు అవన్నీ కూడా మనకు ఆదర్శము. ఆయన ఇప్పుడు మంచి వ్యక్తి ఉంటాడు అన్న, ఒక గొప్ప వ్యక్తి ఉంటారు, నువ్వు మంచి పని చేస్తావు, మీరు ఒక మంచి పని చేస్తారు, మిమ్మల్ని ఏమంటారు, అరే గా వెంకటన్నని చూసి నేర్చుకోరా అని అంటారు. ఇక్కడ ఈ నలుగుట్లనే గీత ఉంటే ఎంతో మందికి ఆదర్శంగా ఎన్నో లక్షల సంవత్సరాల నుంచి ఆదర్శంగా వస్తున్న పేరు ఖచ్చితంగా తీస్తారు. అదో వైబ్రేషన్ అవుతుంది. ఇప్పుడు ఏదైతే బీజేపీ వాళ్ళు ఊండే గోరక్షణ అని చెప్పి ఫైట్ చేస్తూ ఉంటారు, మరి గోరక్షణ చట్టాన్ని తీసుకురావచ్చు కదా? తీసుకొస్తారు. మరి ఎందుకు తీసుకురావట్లేదు ఇన్ని రోజు నుంచి? ఎందుకు తీసుకురావట్లేదు అంటే ఇప్పుడు యాక్చువల్గా ముస్లిమ్స్ వాళ్ళు గోల్ని తీసుకెళ్తారు, తరలిస్తారు అని చెప్పి అంటారు కదా. మరి ఒక గోరక్షణ చట్టం తీసుకొచ్చి లేదా ఒక జాతీయ జంతువు లాగానో లేదా రాష్ట్ర జంతువు లాగానో ఏదో ప్రకటించవచ్చు కదా దాన్ని. సరే అన్న, దీనికి ఒక సింపుల్ లాజిక్ నేను అడుగుతా. దానికి ఇప్పుడు దొంగతనం చేయొద్దని చట్టం ఉంటేనే దొంగతనం. ఇప్పుడు ఒక వ్యక్తి ఇప్పుడు మీకు దొంగతనం చేస్తే 3 ఏళ్ళు జైలు శిక్ష ఉంటుంది, వేరే వాళ్ళ ఇళ్ళలో తాళం వేసినప్పుడు కన్నం అంటే తాళం బలగొట్టద్దు అని చెప్పేసి ఆడ రాసిపెట్టి ఇంటి బయట ఉంటేనే మీరు పోరా, లేదంటే అది రాసిపెట్టి లేకపోతే మీరు పోతారా? మన బాధ్యత అది. అంటే పోకపోవడం, వేరే వాళ్ళ ఇళ్ళలో తాళం వేసి ఉంటే మనం ఎంటర్ కాకపోవడం. ఇక్కడ సేమ్ అదే పాలసీ మనం అప్లై చేద్దాం. ఆవుని, గోమాతని హిందువులందరూ కూడా ఈ దేశంలో ఉన్న ఇన్ని కోట్ల మంది పూజిస్తారు, వీళ్ళందరికీ ఆదర్శము అంటే దైవంతో కొలుస్తారు అని చెప్పేసి అందరికీ తెలుసు, ప్రపంచానికి తెలుసు. అయినా చట్టం చేస్తేనే మేము తినము, ఆ చట్టమే చేయొచ్చు కదా అంటే దానికి ఆన్సర్ ఏంటంటే, అంటే ఈ దేశంలో మెజారిటీ హిందువులు ఒక సెంటిమెంట్ తో కూడుకున్న అంటే మన దేశం హిందూ దేశం అంటారు. ఏళ్ళుగా సనాతన ధర్మం వస్తూనే ఉన్నది. ఆ ధర్మంలో కూడా అంటే మెజారిటీ పబ్లిక్ హిందువులు ఉన్న తర్వాత కూడా వాళ్ళు పూజించుకున్న ఒక ఆవుని ఒక చట్టం చేసుకొని కాపాడుకునే పరిస్థితి వస్తుంది. అంటే మన దేశం ఏం మెసేజ్ ఇచ్చినట్టు అన్నప్పుడు ఎక్కువ ఏం జరుగుతుంది బయట డిస్కషన్. ఇప్పుడు నిజంగా ఏదైతే బీజేపీ పార్టీకి ముస్లిమ్స్ ఉండాలి, ఇవన్నీ చేస్తేనే బీజేపీకి లాభం అంటే ఇది ఎలా అంటే రాజకీయం కోసం, లబ్ధి కోసం మత రాజకీయాలు చేస్తారు బీజేపీ వాళ్ళని చెప్పి చాలామంది మాట్లాడుతారు. చాలా సోషల్ మీడియాలో కూడా ట్రోలింగ్ అవుతుంది. సరే అన్న, మా పార్టీ ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చింది అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయినప్పుడు. అంటే జనసంఘ్ కాదు, భారతీయ జనతా పార్టీ చెప్తున్నా. భారతీయ జనతా పార్టీ అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో అధికారంలోకి వచ్చింది. కాశ్మీర్ సంఘటన జరిగింది ఎప్పుడన్నా, పండితులని పంపించింది 1990 ఆ కాలంలోనే కదా, 1990s కదా, 91, 92, 1990 ఆ టైంలోనే కదా. మసీదులకి వెళ్ళి ఆదాన్ నచ్చుకుంటా పండితో యాసే బాగో కాఫీరో కాశ్మీర్ సే బాగో వర్నా కూన్ నికలేగా అనుకుంటూ వచ్చిందని చెప్పేసి ఎవిడెన్స్తో సహా ఇప్పటికి యూట్యూబ్లలో ఉంటాయి కదా. అప్పటి మసీదులకి వెళ్ళి వచ్చిన వీడియోస్ కానీ, పాత ఫుటేజెస్ కానీ, అప్పుడున్న టేప్ రికార్డింగ్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా. అప్పుడు బీజేపీ అధికారం ఉన్నానా? అప్పుడు బీజేపీ ఏమన్నా చేసిందానా? అంటే మతంతో కూడుకున్న రాజకీయాలు ఎవరు చేస్తున్నారు అంటే ఒక మతాన్ని సంతృప్తి పరచడానికి ఈ విధానాలు ఎవరు తీసుకొచ్చిండ్రు? కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. ముస్లింల ఓట్ బ్యాంకును వాడుకొని ముస్లింలను బదనాం చేసిన పార్టీ టెర్రరిస్ట్ అంటే ఒకప్పుడు ముస్లింలకు గుర్తుకొస్తుండే అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. వాళ్ళే అంటుండే కాంగ్రెస్ చేయబట్టి కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్ల, సెక్యూరిటీ లేకపోవడం వల్ల దేశంలో ఏ ముస్లిం తీసుకొచ్చి అంటే టెర్రరిస్ట్ దొరికినా కానీ ముస్లిం అయ్యి వెళ్తున్నాడు, మేము బదనాం అవుతున్నాం ఇంటర్నేషనల్గా అని చెప్పేసి ముస్లింలే చెప్పుకున్నారు. సరే, ఇప్పుడు మీ పార్టీ అధికారం ఉంది సెంట్రల్లో, మరి చేయవచ్చు కదా, మీరు చట్టం తీసుకురావచ్చు కదా. ఏమని చట్టాన్ని తీసుకురావచ్చు అన్న, తప్పే లేదు. కాకపోతే మేమనేది ఏంటంటే అది తీసుకొచ్చే టైంలో తీసుకొస్తారన్న, నేను కాదంటలేను. కాకపోతే మనం కామన్గా మాట్లాడుకుంటే మెజారిటీగా ఉన్న హిందూ దేశంలో వాళ్ళ పూజించే ఒక ఆవుని వాళ్ళు కాపాడుకోవడానికి ఒక చట్టం తీసుకొచ్చుకున్నాడా? మీ బిడ్డ ఉంటుందన్న, అంటే మామూలుగా మన పిల్లలు ఇంట్లుంటారు, మన పిల్లల్ని మనం ఎటన్నా బయటికి తీసుకుపోతాం, తాళం వేసి పట్టుకొని పోతేనే సేఫ్గా ఉన్నట్ట. ఆ పరిస్థితి వచ్చిందనంటే దేశం ఎట్లున్నట్టు? మన పిల్లల్ని ఎవరినైనా ఇంట్లో అక్కనో, చెల్లెనో, బిడ్డనో, కొడుకునో బయటికి తీసుకుపోతాం, బండి మీద తీసుకొని పోయి అంతే సేఫ్గా లోపలికి తీసుకొని వస్తే మంచిగా ఉన్నట్టే. ఎందుకంటే చూస్తాడు ఏమనుకోవాలి, అరే ఇలా అంత అందంగా ఉన్నదని కనిపించడానికంటే ముందు నా ఇంట్లో కూడా చెల్లు ఉన్నది రా అని అనుకుంటే మన ఇంట్లో చెల్లెలక్కలు బయటికి పోయిన వాళ్ళు ఎట్లా బయటికి పోయినరో అట్లా సేఫ్ అవుతారు. తాళం వేసుకొని పోయి బయటికి తీసుకొని పోయి వస్తే
ఏం రక్షణ ఉన్నట్టు? చట్టం కూడా అట్లాంటిది అని అంటున్నాను నేను. ఇప్పుడు ఏదైతే మోడీ గారి ఇంటి ముందు రాహుల్ గాంధీ గారి నిలబడి నిరసన చేయడం జరిగింది, అతను కూడా దారుణంగా బ్లీడింగ్ అయ్యేటట్టు పోలీసులు బిహేవ్ చేశారు. ఎవరు? రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ గారికి బ్లీడింగే కాలే. రాహుల్ గాంధీ గారికి చుక్క మరక కూడా అంటలే. ఆయనను ఒక ప్రధానమంత్రి అన్న మొత్తం పేపర్లలో అలా కథలే అట్లుంటాయి కదా. ఇప్పుడు ఆయన మొన్న పార్లమెంట్లో ఏం మాట్లాడండి రాహుల్ గాంధీ, మొత్తం అమిత్ షా గారు అట కార్లో పోతా అంటేనట్టు అనుకుంటున్నాడట, పార్లమెంట్లో రావడానికి భయం అవుతుంది అమిత్ షాకి, అందుకే అత్తలేడు అని అచ్చి కూర్చుంటే బాయ్కాట్ పార్లమెంట్ అని చెప్పేసి ఉరుకుతాను. అంటే సమాధానము కావాలంటారు, అచ్చి చెప్తా అంటే వినే ధైర్యం ఉండదు, అనుకుతాడు చేస్తాడు అన్నాడు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత ఆ రేంజ్లో ఈ దేశంలో ఇంటర్నల్ సెక్యూరిటీని కాపాడుతూ పటిష్టంగా నిర్మాణం చేస్తున్న వ్యక్తి ఎవరన్నారంటే అమిత్ షా అని చెప్పేసి చాలా సందర్భాలలో విపక్షాలే అన్నాయి. ఆయన అనుకుతాడట, నేను చూసిండట. ఇది కూడా డ్రామానే. ప్రధానమంత్రి ఇంటి ముంగడి పోయి ధర్నా చేయాల్సిన పని ఏమున్నా అన్న అంటే ఏం లేదు, అంటే సోషల్ మీడియాలో చూపించుకోవడానికి 30-35 రోజుల నుంచి ఆ జెన్సీ అదే కాంగ్రెస్ పార్టీ జనతా పార్టీ వాళ్ళు చేస్తా అంటే అడిగి పోయి కనిపించలే, కలవలే. ఈయన ఫారెన్ తిరుగుకుంటా పోయి వచ్చిండు, అక్కడ పోయి బీచ్లలో ఎంజాయ్ చేసి వచ్చిండు. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి ఇంటి ముంగడ చేస్తే రాహుల్ గాంధీ చేసుడితోనే ఇది చర్చలు జరిపినరు అని చెప్పేసి ఏదో చూపించుకునే ప్రయత్నం తప్ప కానీ ఏం లేదు. మొన్న హైదరాబాద్లో ఏదైతే గాంధీ భవన్ బీజేపీ ఆఫీస్ పక్కన ఉంటాయి, ఎవరు కూడా దాడులు చేసుకునే ప్రయత్నం చేశారు. కర్రల సంస్కృతి ఏంటి అసలు? బీజేపీ వాళ్ళు ఈ మధ్యలో కర్రలతో ఎక్కువ వెళ్తారు. బీజేపీ వాళ్ళు కర్రలతో ఓలే అన్న, వాళ్ళు ఏం చేస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మేము ముట్టడిస్తాం బీజేపీ ఆఫీసులో అని అన్నారు. మమ్మల్ని ముట్టడిస్తామని అంటే మేము చేతుల్లో అంటే సరే ఎవరైనా బీజేపీ కానీ కాంగ్రెస్ కర్రల సంస్కృతి తీసుకురావద్దు. నాయకులు అనేటోళ్ళు, నేను ఇంతకుముందు అన్న నాయకులు అనేటోళ్ళు నలుగురు కంటే ముందు ఆలోచించాలి, నలుగురికి ఆదర్శంగా ఉండాలి, నలుగురు చేసే పని కంటే ముందు మనం ఆ పని చేసి చూపించాలి అని ఆ వేళ పోవాలి. అంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నానంటే ప్రజాస్వామ్యం మీద విలువలు లేకుండా మేము బీజేపీ ఆఫీసులను ముట్టడిస్తాము, మేము కర్రలు పట్టుకొని పోతాము. వాళ్ళ ఎన్ఎస్యూఐ వాళ్ళే కదా, ఆ బల్మూరి వెంకటన్న వీళ్ళే కదా ఉరుకురుకుంటే వస్తే మా గణేష్ అన్న వీళ్ళందరూ తిప్పి దాడి చేసింది. అంతేగాని మేము గాంధీ భవన్ గురికి పోయి మేము చేసిన ప్రయత్నాలు కాదు కదా. సవాల్కు 10 సవాళ్ళు ఇసురుకుంటున్నావా? ఇప్పుడు నేనున్నా, నువ్వు ఉన్నావు, బాగా చూసుకున్నా. నువ్వు నేను వెళ్తే అయిపోతుంది, నీ అనుకో 20 మంది, నా ఆయనకి 20 మంది ఎందుకు? అది తీసుకొచ్చి ఉండాలి. పెట్టుకుని మీరు ధైర్యం, మీరు వెళ్తారు మధ్యలో మీరు బాగుంటారు. వెనుకున్న కార్యకర్తలు ఇబ్బంది పడి దెబ్బలు తగిలి తలకాయలు రక్తాలు కారుతున్నాయి కదా. మేము కార్యకర్తలమే అన్న, మేము నాయకులం కాదు, మేము కార్యకర్తలమే. మా పార్టీ ఆఫీసును ధ్వంసం చేస్తాము అని స్టేట్మెంట్లు ఇచ్చాలో 100 మంది వస్తానంటే మేము 20 మంది ఉన్నా కానీ మా కాలువైనా చేవైనా కన్నువైనా మంచిదైనా మా పార్టీ ఆఫీస్ మా కాపాడుకునే ప్రయత్నం అయితే అదో కార్యకర్తగా బేసిక్ మోరల్ కదన్న మాకు. ఇప్పుడు ఎవరైతే కంగనా అనే ఎంపీ గారు ఉన్న కంగనా రనౌత్, ఆమె కాక్రోజులను చూస్తే కక్కు వస్తుంది నాకు, అసలు మీరు మనసులైన మురికి కాలువలో అని చెప్పి కొన్ని వ్యాఖ్యానించడం జరిగింది, చంచలన వ్యాఖ్యలు చేయడం. అలా మాట్లాడచ్చు ఒక ఎంపీ ఉండి? దాంట్లో తప్పే లేదన్న. ఎందుకంటే కాక్రోజు యానిమల్ ని అనలేదు, కాక్రోజ్ కనుక ఆ పురుగుని కనుక తిడితే మనం బాధపడచ్చు. కానీ ఆ కాక్రోజ్ పేరు చెప్పుకొని చేస్తాను చూసిందా. నేనైతే పోయినప్పుడు అయితే అదే అక్కడ కాక్రోజ్ అన్నందుకే కదా అది పుట్టుకొచ్చింది. మీరు విద్యార్థులు కాక్రోజ్ తో పోల్చినందుకే కదా. విద్యార్థిని కాక్రోజ్ తో మేము పోల్చనే లేదు. అక్కడ జరిగింది ఏంది, సుప్రీం కోర్టులో జడ్జ్ సంథింగ్ ఏదో ఇష్యూ జరిగినప్పుడు దాంట్లో వైదిక నాన్ సెన్స్ కాక్రోచెస్ మాట్లాడండి అన్నప్పుడే మాట్లాడితే ఒక సందర్భాన్ని క్రియేట్ చేసుకొని దేశాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తామని అంటే ఆ వ్యవస్థలను ఎందుకు ఎంకరేజ్ చేయడం అన్న? దాన్ని ఎవ్వరు కూడా ప్రమోట్ చేయట్లేదు, దాన్ని ఎవరు కూడా ఎంకరేజ్ చేయట్లేదు. ఆ కాక్రోచ్ జనతా పార్టీ ఉద్దేశం ఏందన్నది మొన్న క్లియర్ గా అందరికి అర్థమైపోయింది. సరే ఎవరైనా పిల్లలు విద్యార్థులే కదా. ఇంకొకటి అన్న, ఆమె ఎంపీ స్థాయిలో ఉండి మాట్లాడడం తప్పు అని అంటున్నారు కదా. నేను ఉస్మానియా యూనివర్సిటీకి మొన్న పోయి ఉండే, అంటే నేను యువమోర్చా అధ్యక్షునిగా మంచిగా అధ్యక్షునిగా అనౌన్స్ అయిన తర్వాత మా ఫ్రెండ్స్ 30-40 మంది రమ్మంటే పోతే అనుకోకుండా అక్కడ కేక్ కటింగ్ ఇద్దాము అది అంటే సరే అని చెప్పేసి అద్దు అవసరం అది అనుకుంటే పోయినవాడు ఆర్ట్స్ కాలేజ్ కాడికి సడన్ గా తెప్పిస్తే ఆడ ఏమో ప్రొటెస్ట్ జరుగుతుంది అని చెప్పేసి పోయి చూసే వరకు ఆ రోజే CJP ప్రొటెస్ట్ ఆడ వాళ్ళ చూసే వరకు ఒక్కనికి నీట్ స్పెల్లింగ్ రాదు, నీట్ ఎగ్జామ్ NEAT-నా NEET-నా తెలియదు. బైపీసీ చేసిన స్టూడెంట్లు కాదు వాళ్ళు ఎవరు కూడా. 30-40 ఏళ్ళు ఉంటాయి ఒక్కొక్కరికి. వాళ్ళు బైపీసీ సెక్టర్ కాదు, వాళ్ళకి నీటికి సంబంధం లేదు. పోనీ ఒకసారి మొన్న వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులను రాసినట్టు అది కూడా లేదు, ఏం లేదు. ఎంతసేపు నరేంద్ర మోదీ గారిని బదనాం చేయాలి, ఎట్లా సందర్భం దొరికితే అక్కడ కొత్త వేషం వేసుకొని రావాలి. ఏంటో ఆ గొడుకు పట్టుకున్నట్టు ఓసారి CAA ప్రొటెస్ట్ అంటారు, ఓసారి ఆర్టికల్ 370 అంటారు, ఓసారి ఇది అంటారు, ఓసారి అది అంటారు, ఓసారి రామ మందిర్ ఎందుకు కడతామంటారు, ఓసారి మోదీ అమెరికాకి ఎందుకు పోదా అని అంటాడు, ఓసారి UK అడ్డుకోవాలంటారు.
ఖాళిస్తాన్ సపరేట్ మూమెంట్ కావాలంటారు. ఏం జరుగుతుందన్న అంటే మనం ఎదుగుతున్నప్పుడు చిన్న స్థాయిలో మనమే అంటే నాలాంటి వాడే ఎదుగుతాడనంటే ఇచ్చిన శక్తులు ప్రయత్నం చేసి ఎట్లయిపోరని ఆపాలి అని గ్రౌండ్ లెవెల్ అనిపిస్తుంటది. ఈ దేశం ఇంత ఎదుగుతుందనంటే ఎన్ని దుష్ట శక్తులు ఉంటాయన్న అడ్డుకుందామని దాంట్లో భాగంగానే ఇదో కుట్ర తప్ప కానీ నరేంద్ర మోదీ గారి గవర్నమెంట్ ప్యూర్ అండ్ క్లియర్గా ఉన్నది. దేశమే ముఖ్యము, వ్యక్తులు కాదన్న ఉద్దేశంతోనే ముందుకు నడుస్తున్నారు. ఇప్పుడు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో నెక్స్ట్ బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి మీ నాయకులు మాట్లాడుతున్నారు. నిజంగా తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? పాసిబుల్లా? అది నేను 100% అని నేను చెప్తా. అది నేను చెప్తే నువ్వు బీజేపీ కౌన్సిలర్ కాబట్టి నువ్వు చెప్పుకుంటావు అన్న ఉద్దేశం చూసుకోవాలని ఉంటుంది, మీకు అనిపిస్తుంది. కానీ అన్న ఖచ్చితంగా మీరు నమ్మరు, నమ్మినా నమ్మకున్నా అన్న వచ్చేది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే అన్న. 2028-29లో అది ఎప్పుడైనా కానీ తొందరగానే ఉన్నది. ఎందుకంటే మేమే విట్నెస్ చేసుకుంటూ వస్తున్నాం కదా. నేను 17-18 నుంచి పనిచేస్తున్నా. బీజేపీ నాయకుల మధ్యలో అసలు కుమ్మలాట్లు ఎక్కువైపోయినాయి, కొట్టుకోవడం ఎక్కువైపోయింది, అలుగుళ్ళు ఎక్కువైపోయినాయి. అలాంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? 100% వస్తుంది. ఈటల రాజేందర్ వస్తుంది. ఇప్పుడు నేను మా ఇంట్లో ఉంటేనే నా అభిప్రాయం, మా ఇంట్లో మా అక్కకు ఉండదు, మా చెల్లెకు ఉండదు, మా ఇంట్లో మా అమ్మోటి అంటది, ఇట్లాంటి ఒపీనియన్స్ ఉంటాయి. కానీ బయటకు పోతే అందరం ఒకటే ఉంటుంది. ఇప్పుడు ఈటల వర్సెస్ బండి సంజయ్ ఏంటి అసలు? ఈటల అండ్ బండి సంజయ్ ఉన్నా, ఈటల వర్సెస్ బండి సంజయ్ లేదు. మొన్న పంచాయతీ నడుస్తుంది కదా. లేదు, మొన్న పంచాయతీ నడిస్తే మాకే తెలుస్తుంది అన్న, కార్యకర్తల లోపల ఇంటర్నల్ ఏం జరుగుతుందో తెలుస్తుంది. మొన్న మా ఇన్ఛార్జ్ గారు డైరెక్ట్ లక్ష్మణ్ అన్న ఇంట్లో కూర్చోబెట్టి మాట్లాడి చేసి ఇద్దరు పక్కకు సంజయ్ అన్న హగ్ చేసుకున్నాడు ఈటల రాజేందర్ అన్నను. కోపం ఉంటే మా ఒక్కరిదొకరికి వర్సెస్ ఉంటేనే అక్కడ కొట్టుకుంటారు కానీ కౌగిలించుకుంటారా అన్న? అభయ్ పాటిల్ గారు కూర్చోబెట్టిండ్రు కదన్న. అంత ఉట్టిది అంటావు? ఏది బండి సంజయ్కి ఈటలకి ఏం లేదంటారు? ఏదో ఏమున్నా లేకున్నా అని వార్తలలో అయితే మా పార్టీ ఉంటుంది కదా అన్న, సరిపోతుంది. పబ్లిక్ లో అయితే ఉంటుంది కదా. రేపు అందరం కలిసి ఒక స్టేట్మెంట్ ఇట్లా నించోబెట్టి ఇస్తే సరిపోదా? వీళ్ళందరూ కలిసే ఉన్నారు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ నరేంద్ర మోదీ గారు వచ్చిన సభలో అందరు కలిసి ఇట్లా చేతులు లేకుంటే పబ్లిక్ బలంగానే నమ్ముతారు కదా, సరిపోతుంది అది. అసలు మరి ఇప్పుడు శివకృష్ణ నెక్స్ట్ ఏంటి గోల్? ఎమ్మెల్యే అవ్వాలనుకుంటున్నా లేదంటే ఎంపీ అవ్వాలనుకుంటున్నావు? అసలు నీ గోల్ ఏంటి? ఇంత చిన్నతనంలో 23 సంవత్సరాలు నువ్వు కౌన్సిలర్ అయినావు. అసలు ఎందుకు నీకు ఎవరు ఇన్స్పిరేషన్? రాజకీయాలకు రావాలని ఎందుకు అనిపించింది అసలు? గోల్ అన్నది కాబట్టి చెప్తున్నా, గోల్ పెట్టుకొని పని చేస్తే గోల్మాల్ అయిపోతాము. కాబట్టి ఆ గోల్ అవసరం లేదు, ఏ ఎజెండా అవసరం లేదు. మన ఇష్యూ మన పబ్లిక్ ఫస్ట్ మనకు అంటే ఇవాళ ఈ ఇష్యూ ఉన్నది. మీరు అన్నారు కరెంట్ పోల్, ఆ వీడియో చూసినా కరెంట్ పోల్ ఇష్యూ 25 రోజులు చూసి అది ఆ రోజుకి అదే గోల్. ఇప్పుడు ఒక 400-500 మంది అక్క చెల్లెలు వచ్చి బతుకమ్మ ఆడతా అంటే దానికి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చేసినాము. 400-500 ఓట్లను ఆలోచించలేదు కదా. ఆ రోజు పెట్టుకున్న గోల్ 25 రోజులు చేసినాం, ఆ గోల్ అయిపోయింది. ఇంకో ట్రాన్స్ఫారం కోసం కొట్లాడుతాను. 100 kV డిటిఆర్ మాకు వాడకు కావాలి సపరేట్గా అని చెప్పేసి మా దగ్గర రజక సోదరులు అందరూ ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళ వాడకు అటు పక్క పొంటి అక్కడ ఆ వాడలో నా ఇల్లు ఉండదు అన్న, నాకు నా వాడకు ఏం సంబంధం లేదు. ఆ వాడలో నాకు ఇల్లు లేకున్నా అంటే ఏం లేకున్నా కానీ చెప్తున్నా నేను ఎందుకు కొట్లాడుతున్నా, రేపు పబ్లిక్ యూజ్ కావాలి అది. ఓకే, ఏదన్నా మనం మార్పు తీసుకొచ్చిన మనుషులకే కనిపించాలి, అంతేగాని రేపు మనం ఎమ్మెల్యే కావాలి ఎంపీ కావాలని అంటే ఏమి కాలేమన్నా. రేపు మనం ఏం చేయగలుగుతాము, ఎంత పెద్దనా చేయగలుగుతాము అన్నది పెట్టుకుంటే ఇవాళ ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత పొంగ పోయేది తెలుస్తలేదు పానాలు. నాకంటే చిన్నవాళ్ళు చాలామంది హార్ట్ స్ట్రోక్లా చనిపోతున్నారు, డ్యాన్సులు పెళ్లిళ్ళలో వేసుకుంటే చనిపోయే పరిస్థితి ఉన్నది. రేపటికి రూపం లేదన్న. ఇప్పుడు మీకు 23 సంవత్సరాలు మీరు కౌన్సిలర్ అయ్యారు. అసలు మీరు ఎన్ని సంవత్సరాలు అప్పుడు రాజకీయాలకు వచ్చారు? అసలు బీజేపీ పార్టీ అంటే మీకు ఎందుకు అంత ఇష్టం? నేను 8th నుంచి హాస్టల్ అన్న, 7th వరకు. ఫస్ట్ నుంచి బీజేపీ పార్టీనా? ఫస్ట్ నుంచి బీజేపీ. నాకు 17-16 సంవత్సరాలు, 16 ఎండింగ్ 17 ఉన్నప్పటి నుంచి అంటే చదువు ఆపలేదు కానీ చదువుతూనే పార్టీ వర్క్ చేస్తూనే చదువుకుంటే రాజకీయాల మీద ఇంట్రెస్ట్, చదువుకుంటే రాజకీయాల మీద ఇంట్రెస్ట్, తిరుగుతుంటే ఎంత ధర్నాలు గిర్నాలు చేస్తుంటే పోతుండే. అప్పుడు కేసీఆర్ గారు గవర్నమెంట్ లా ఇంకెక్కువ ఇష్యూల మీద బాగా అంటే మస్తు కొట్లాడుతుండే. అంటే నాకేందంటే చిన్నప్పటి నుంచి ఏదైనా పబ్లిక్ ఇంట్రెస్టెడ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని మీద మోజు ఉంటుంది అన్న. ఒకరికి కారు మీద ఉంటుంది, ఒకరికి బండి మీద ఉంటుంది, ఒకరికి ఫ్లైట్లలో తిరగాలంటే, ఒకరికి టూర్లు పోవాలని ఉంటుంది, ఒకరికి మంచి ఫ్యామిలీని అంటే పెళ్లి చేసుకొని మంచి ఎంజాయ్ చేయాలి, లగ్జరీ లైఫ్ ఉంచుకోవాలని ఉంటుంది, ఇంకొకరికి విల్లాలు కొనుక్కోవాలని ఉంటుంది. నాకు ఇది ఒప్పిస్తున్నది ఏదైనా చేయాలి, నలుగురిలో ఉండాలి, మన వల్ల నలుగురికి న్యాయం జరిగే పరిస్థితులు క్రియేట్ చేసుకునే
వాతావరణం ఉన్నప్పుడు మనకు దాంట్లో అది ప్యాషన్ అనిపిస్తున్నప్పుడు దాన్ని నేను ఆ వర్కింగ్ స్టైల్ నేను ఎంజాయ్ చేస్తున్నప్పుడు చేద్దాం, ఏడు దాకా పోతే ఆడ దాకా పోతాం, అమ్మవారి దయ. మీ ఫ్యామిలీ సపోర్ట్ చేశారు నీకు రాజకీయాలకు వస్తుంది? ఎవరు ఎందుకు చేస్తారన్న, మరి ఎలా? ఇంట్లో బయట తిరిగి కేసులు వేసుకుంటా కోర్టులో పోలీసులతో దెబ్బలు తింటాను. ఎన్ని కేసులు అయినాయి ఇప్పుడు మీ మీద? అయినా 10 కేసులు అయినా? కాదు అంటే బైండ్ ఓవర్ అవుతుండే అన్న, బైండ్ ఓవర్ ఏదైనా ఇష్యూ అయినప్పుడు అవుతుండే, బైండ్ ఓవర్లు అవుతుండే, కేసులు అవి చెప్పుకుంటే గలీజ్ ఉంటుంది అవుతుండే. ఎందుకు మరి మీకు బాలకృష్ణ మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు? కేసులు ఎందుకు పెట్టారు మీ మీద? ఇక అది రాజకీయం అన్న, ఆయన అట్లా పెట్టింది కాబట్టి మీరు అన్న 23 సంవత్సరాలకి ఎట్లయినా అని చెప్పేసి ఇంకింత స్ఫూర్తిని నింపిండు, ఇంకెక్కువ ఓట్లాడాలని చెప్పేసి. ఎవరు అసలు నీకు రాజకీయాలకు రావాలనడానికి ఇన్స్పిరేషన్ ఎవరు? నాకు నేను 8th క్లాస్లో హాస్టల్ అన్న, అంటే చిన్నప్పటి నుంచి ఉంటుండే పాలిటిక్స్లో. అంటే పేదరికాన్ని మనం ఎవరికైనా చిన్నప్పుడు స్టార్టింగ్లో అదే అనిపిస్తుంది, రాజకీయాల్లో రాకంటే ముందు ఏదైనా మనం మార్పు తీసుకురావాలంటే పాలిటిక్సే, ఏదైనా న్యాయం చేయగలుగుతాము అని చెప్పేసి అది చిన్నప్పుడు చాలా బలంగా ఉండే. ఇక అట్లనే స్టూడెంట్ పాలిటిక్స్లో ఉండే అన్నట్టు. మా స్కూల్లో 8th క్లాస్లో అయిన స్టూడెంట్స్ డిప్యూటీ స్పోర్ట్స్ క్యాప్టెన్ ఎలక్షన్ కంటెస్ట్ చేసి ఉండే, గెలిచినాం. అట్లా తర్వాత హాస్టల్కి వేసిన తర్వాత ఇంగ్లీష్ పేపర్లు వస్తుండే ఆయన. నరేంద్ర మోదీ గారి చూస్తుండే ఇది గుజరాత్ సీఎం ఉన్నప్పుడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ కావచ్చు, కచ్లా అదేంది భూకంపం వచ్చినప్పుడు ఆయన దాన్ని ఎట్లా సాల్వ్ చేసిండు, ఆయన తీసుకున్న ఇన్నోవేటివ్ స్టెప్స్ ఏంది, గోద్రా అల్లర్లు కావచ్చు. ఇంత జరిగిన తర్వాత కూడా పదే ఒక వ్యక్తిని నమ్ముతానంటే ఆయన దగ్గర ప్యూరిటీ ఉన్నది, 100% పబ్లిక్ కోసం పనిచేసే లీడర్ ఈయన తప్ప ఇంకెవరు కాదు ఈ ప్రపంచాన్ని అని చెప్పేసి చాలా చిన్నప్పుడు ఆయన మీద మోజు పెరిగింది. అంటే ప్రేమ పిచ్చో ఇంకేదని అనుకోవచ్చు. ఆయన తెలియకుండా ఆయన మీద ఒక క్రష్ పెరిగి ఇక ఆయననే ఆదర్శంగా తీసుకొని రాజకీయాలకు వచ్చినాం. ఏం మరి ఇప్పుడు శివకృష్ణకి ఏమన్నా లవ్ స్టోరీ లాంటిది ఏమైనా ఉందా? ఇంకా అట్లాంటివి ఏం లేవు. ఓపెన్ చెప్పు, రాజకీయ నాయకుడు కదా. ఓపెన్ చెప్తున్నాం అట్లాంటి ఏం లేవు. మన సమస్యలన్నీ కూడా పోలీస్ స్టేషన్, మా గర్ల్ ఫ్రెండ్ ఎవరు అంటే పోలీస్ స్టేషన్ లో పోలీస్ అధికారులు అంతే. కానీ అంతేనా? అసలు ఇప్పుడు చదువుకునే టైం అంతా కూడా రాజకీయాలని అడుగుతారు, అది ఇంకా ఎవరు గర్ల్ ఫ్రెండ్ లెక్క అంటారు. అంటే ఇప్పుడు నువ్వు పొలిటీషియన్ లో ఫైట్ చేస్తావు, కొట్లాడుతున్నావు కదా, దీన్ని కూడా ఫిదా అయ్యే వాళ్ళు ఉంటారు కదా చాలా మంది. ఇంకంత సినిమా లేదన్న, కేసులు వేయించుకొని కొట్లాడేవాళ్ళు. ఇప్పుడు మీతో ఇంటర్వ్యూ చేయడానికి ఇన్ని ఫోన్లు వచ్చాయి, పిల్లలతో మాట్లాడదాం, ఫోన్ మాట్లాడుకునేటప్పుడు అయితే. ఇప్పుడు శివకృష్ణకి ఏ అర్ధరాత్రి ఫోన్ వచ్చినా ఆన్ ది స్పాట్ లో ప్రజల కోసం వెళ్తాడా ఎక్కడికంటే అక్కడికి? ఒకటే అన్న, ఖచ్చితంగా 100% వచ్చినా ఇప్పటివరకు అట్లా వస్తే ఫోన్లు చేస్తారు కదా మనం, ఫోన్లు చేస్తే అందుబాటులో ఉంటే ఖచ్చితంగా అక్కడ డైరెక్ట్ వెళ్ళిపోయే ప్రయత్నం చేసి. ఇప్పుడు మీకు చెప్పిన పోల్ పడ్డదని రాత్రి 1కి ఫోన్ చేసి ఇమీడియట్ గా ఆ రోజు ఇంకా తెలిసిన మా చుట్టాలు చనిపోయి ఉండే, ఆడ నుంచే డైరెక్ట్ అక్కడ పడుకొని ఉండే, అక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయినాం. తెల్లారా దాన కార్యక్రమాలు ఉంటాయి కదా, అమ్మమ్మ అవుతారు, వరుసగా అమ్మమ్మ అవుతారు. ఆ దాన కార్యక్రమం పోడుతోనే కథం అక్కడ నుంచి అచ్చుడితోనే ఐ గారికి ఎస్సీ గారికి ఇలా అందరికి ఫోన్లు వేసుకుంటా టెంపరీ కరెంట్ ఆన్ చేసుకుంటా చేపించినాం. సో మనకు ఏంటంటే పబ్లిక్ ఇష్యూస్ ఇంపార్టెంట్, కానీ మన పర్సనల్ లైఫ్ ప్రైవేట్ లైఫ్ ఎంజాయ్ చేద్దాము అట్లా ఇట్లా. ఇంకోటి ఏంటంటే మనకి ఇట్లాంటి సోకులు లేదు కాబట్టి మీరు అన్న డౌట్లు బాలకృష్ణ గారికి కూడా వీళ్ళందరికీ కూడా ఉంటాయి. అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి దేంట్లో దొరుకుతలేడు, దేంట్లో పట్టుడు అని చెప్పేసి ఏం అర్థం కాకనే సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు నువ్వు చెన్నూరు లోకల్లో ఉంటావా? లోకల్, హైదరాబాద్ ఉంటావా? చెన్నూరు లోకల్ అక్కడే ఉంటావా? అప్పుడు ఇక్కడికి పార్టీ మీటింగ్లు ఉండాలి అంటే ఇంకా కార్యక్రమాలు ఎవరైనా కలిసి ఉన్నా. ఎంతవరకు స్టడీ అసలు మీ స్టడీ? అది ఎంబీఏ అయిపోయింది అన్న. ఓకే, ఇప్పుడు మళ్ళీ అది బెంగళూరులో ఎంబీఏ చేసిన జేఎన్ యూనివర్సిటీలో. ఓకే, జాబ్ చేసే ఉద్దేశం ఉందా? ఇదే పొలిటికల్? ఇదే అన్న, ఇక రాజకీయం, పొలిటికల్ రాజకీయం, సావైన బతికిన రాజకీయమే. అంతే, ఇక ప్రజలకు అందుబాటులో ఉండాలనుకుంటున్నాను. అందుబాటులో ఉండాలి. అది ఏమైతుందా ఏమైనా తర్వాత విషయం, కానీ ఇప్పటి వరకు అయితే పబ్లిక్ కోసం కొట్లాడాలి. మనకేం పెళ్ళాం పొరహాలు లేరు, మనం టెన్షన్ లేకుండా ఫ్రీగా ఉన్నాము. అప్పటి వరకు మంచిగా బస్ కొట్లాడుకుంటూ ఉండాలి. అమ్మవారు దయ ఏడు దాకా తీసుకుంటే గాడిగా తీసుకుంది. మన లోపల జెన్యూనిటీ ఉంటే పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారు, లేదంటే పబ్లిక్ ఎక్కించిన పబ్లిక్ పొంద పెడతారు అంతే. చెన్నూరు ప్రజలకి, నేను గెలిపించిన ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నాను? ఏం కదే అన్న, నమ్మి అంటే నాకు 23 ఏళ్ళ వయసులో అవకాశం కల్పించిండ్రు. దాన్ని ప్రూవ్ చేసుకునే ప్రయత్నంలో భాగంగానే అధికారులను కలుస్తున్నాము, కొత్త రోడ్ల కోసం కలుస్తున్నాము, సీసీ డ్రైన్లు కావాలంటున్నాము. కౌన్సిలర్ చేయాల్సిన కౌన్సిలర్ పరిధిలో ఉన్న పనులన్నీ ఏమేమవుతున్నాయో అవన్నిటి మీద కొట్లాడుతూనే ఇష్యూస్ పార్టీ మాకు అప్పయిపోయిన బాధ్యత. మొన్న జిల్లా యువమోర్చా అధ్యక్షునిగా పార్టీ అవకాశం అంటే అనౌన్స్ చేసింది. ఇటు యువకుల ఇష్యూస్ మా జిల్లాలో ఏమేమి ఉన్నాయో అన్నీ రేజ్ చేసుకుంటా అటు పార్టీ లైన్లో నడుచుకునే ప్రయత్నం చేస్తాము. ఏ బాధ్యత అప్పచెప్తా బాధ్యతకు అనుగుణంగా 100% ప్రయత్నం చేసే పని చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా, శివకృష్ణ 23 సంవత్సరాలకి చెన్నూరు కౌన్సిలర్గా గెలుపొందడం జరిగింది. ఒక మనిషి తలుచుకుంటే ఏదైనా చేయగలం.
యువత రాజకీయాలకు రావాలని చెప్పి చాలామంది చెప్తారు. ఇతన్ని ఆదర్శంగా తీసుకోండి. ఎందుకంటే 23 సంవత్సరాలకే 23 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తిని ఓడించాడు. మనిషి తలుచుకుంటే ఏదైనా సాధ్యమైంది. యువత ఓటుని నోటుకు అమ్ముకోకండి. మన ఓటే మన ఆయుధం. థ్యాంక్ యూ సో మచ్.